నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుండి ఖైదీ పరారు కావడంతో ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అవాక్కైన పరిస్థితి అయితే ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సంగం మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఆ జిల్లా సెంట్రల్ జైలు నుండి పోలీసులు తప్పి రిమాండ్ ఖైదీ సురేష్ పరారైపోయారు. కేసు నమోదు చేసి ఖైదీ కోసం గాలిస్తున్న వెంకటాచలం పోలీసులు. సో నెల్లూరు జిల్లా జైల్లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటే హత్య కేసులో శిక్ష అనుభవి రిమాండ్లో ఉన్న సురేష్ అనే సంగం మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఆ పోలీసులకు ఏదైతే నెల్లూరు జిల్లా జైలుకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి పారిపోయాడా, లేకపోతే పోలీసులతో అతడు ఏమన్నా లాలూచి పడ్డ నేపథ్యంలో పారిపోయి అసలు నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న ఒక ఖైదీ పరారవడం అనేది చాలా విస్మయానికి గురి చేస్తా ఉన్నప్పుడు అసలు ఖైదీ పారిపోవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి? ఖైదీ పారిపోవడానికి ఎవరన్నా సహకరించారా? లేకపోతే ఖైదీ పారిపోయే నేపథ్యంలో ఎవరన్నా సహకరించారా? లేకపోతే అక్కడ ఏదైతే భద్రత కావచ్చు, అక్కడున్న సిబ్బంది ఏదైతే ఉందో అక్కడున్న సిబ్బంది భద్రత లో వైఫల్యం కారణంగానే ఆ ఖైదీ పారిపోయారు అన్న కోణంలో సంబంధిత పోలీసు అధికారులు అయితే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అతడు ఎలా పారిపోయాడు? పారిపోవడానికి ఎవరైనా సహకరించారా? లేకపోతే అతడే పారిపోయాడా? అది ఎలా పారిపోయాడు? ఎలా ఆ పోలీసులు కళ్ళు కప్పి ఎలా బయటికి వెళ్ళాడు అన్న కోణంలో సంబంధిత పోలీసు అధికారులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ వ్యవహారంలో అయితే సంబంధిత జిల్లా ఎస్పీ కావచ్చు, జైలు శాఖకు సంబంధించిన ప్రతి అధికారులు కావచ్చు ఈ సమయంపై ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంది.